ప్రజాస్వామ్య చరిత్రలోనే ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయని ప్రకటన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు చిన్న పని చేసి పెట్టినా ఊరుకునేది లేదని అధికారులకు ఆదేశాలిచ్చారు. వైఎస్ఆర్సీపీ వారికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ ఉపకారము చేయొద్దని 4.5 దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు అనటంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన సీఎంగా ఉన్నది రాష్ట్రానికా లేక టీడీపీకా అని అన్ని వర్గాల ప్రజల్లో చర్చ మొదలైంది. చంద్రబాబు విషపూరిత ప్రకటన నేపథ్యంలో గత ముఖ్యమంత్రులకు చంద్రబాబుకు ఉన్న తేడాపై కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. తనది రాజకీయ రాక్షస పాలన అని చంద్రబాబు స్వయంగా చెప్పుకుంటూ ఉంటే, గత వైఎస్ జగన్ పాలనలో కుల మత ప్రాంత రాజకీయాలకు అతీతంగా పాలన జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబు హేట్ స్పీచ్ రాజకీయాలపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ ఇప్పుడు చూద్దాం. ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన వారు ప్రజలను పార్టీలకు అతీతంగా చూసుకోవాలి. వారికి ఉపయోగపడే పనులు చేయాలి. ఎన్నికల తర్వాత రాజకీయాలు వద్దని చెప్పాలి. అంతా సమానమే అనాలి. కానీ వయసు మళ్ళిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదు. వైసీపీ వారికి ఎలాంటి పనులు చేయవద్దని సీఎం హోదాలో ఉండి అన్నారంటే దానికి బాధపడవలసింది, సిగ్గుపడవలసింది వైసీపీ వారు కాదు, తెలుగుదేశం దాని మిత్రపక్షాల వారే. భవిష్యత్తులో ఎప్పుడైనా పొత్తు విడిపోవలసి వస్తే చంద్రబాబు వంటి వారు అధికారంలో ఉంటే ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారో వారు అర్థం చేసుకోవాలి. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీలకు, ప్రాంతాలకు, కులాలకు, మతాలకు అతీతంగా పనులు చేయాలని, స్కీములు అమలు చేయాలని అధికారులను ఆదేశిస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అవగానే తమది రాజకీయ పాలనని చెప్పి రాక్షస పాలనకు శ్రీకారం చుట్టారు. దానికి తన కుమారుడు మంత్రి లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగాన్ని ప్రాతిపదికగా తీసుకునే దుస్థితికి ఎంత అనుభవం కలిగిన చంద్రబాబు చేరారు. ఇది ఆంధ్ర ప్రజల దురదృష్టం. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఏ చిన్న పని చేసినా ఊరుకోరట. అది అధికారులైనా పార్టీ నాయకులైనా అలాగే ఉండాలట. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వారికి ఉపకారం చేయవద్దట. అలా చేస్తే పాముకు పాలు పోసినట్లట. ఇది విషం కక్కడం కాదా? ఇంత దుర్మార్గంగా బహిరంగంగా మాట్లాడే సీఎంని దేశంలోనే ఎక్కడా చూసి ఉండం. మరీ ఎంత బరితెగించి మాట్లాడరు. వైసీపీలో ఉండడానికి భయం కల్పించి టీడీపీలోకి ఆ కార్యకర్తలను లాక్కోవడానికి చేస్తున్న కుట్రల్లో ఇదొకటని తెలుస్తూనే ఉంది. అంత మాత్రాన వైసీపీ వారంతా భయపడరని పలు అనుభవాలు చెబుతున్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు కనీసం మొహమాటానికైనా వరుసకు ఒక మాటగా అనేవారు, ఎన్నికలయ్యాక రాజకీయాలు వద్దని, అంత అభివృద్ధి ఉండాలని శుద్ధులు చెప్పేవారు. కానీ చేసేవారు. ఇప్పుడు మరీ ఓపెన్ అయ్యి ఇలా మాట్లాడారు. కానీ అసలు ఆయన తత్వమే అదే అన్నమాట. తెలుగుదేశం పార్టీని ఒక వ్యాపార సంస్థగా మార్చారన్న విమర్శను ఎప్పటి నుంచో చంద్రబాబు ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు ఎప్పుడు ప్రజలను నమ్ముకుని రాజకీయాలు చేయలేదని చెప్పాలి. వ్యూహాలు పన్నడం, పొత్తులు కట్టడం, వర్గాలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించడం వంటి వాటి ద్వారానే రాజకీయాలు సాగించారన్న అభిప్రాయం ఉంది. పైకి మాత్రం ప్రజల కోసం పనిచేస్తున్నట్లుగా ప్రచారం చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రి అవడానికి కారణం ప్రజలు కాదు, టీడీపీ ఎమ్మెల్యేల్లో చీలికి తెచ్చి అధికారంలోకి రాగలిగారు. అప్పట్లో ఎవరైనా ఎన్టీఆర్ వర్గంలో ఎమ్మెల్యేలుగా ఉంటే వారిని రకరకాలుగా ప్రలోభాలు పెట్టేవారని అప్పట్లో వార్తలు వచ్చేవి. మరీ లొంగకపోతే ఎటు ఇతర మార్గాలు ఉంటాయి. పోలీసు వ్యవస్థతో బెదిరించడం, పనులు చేయకపోవడం వంటివి చేస్తుంటారు. అప్పటి నుంచే ఆయనకు ఈ వ్యూహం తెలుసు. టీడీపీ వారికే పనులు అయ్యేలా జాగ్రత్త పడేవారు. కొంతమంది కాంట్రాక్టర్లను కూడా తనతో ఉండేలా చేసుకునేవారు. వారికి ముఖ్యమైన కాంట్రాక్టులు ఇచ్చి పార్టీకి ఆర్థికంగా అండగా ఉండేలా చూసుకుంటారు. 2004 ఎన్నికలకు ముందు కేంద్రం నుంచి 50 లక్షల టన్నుల బియ్యం పనికి ఆహార పథకం కింద వచ్చాయి. దానిలో అధిక భాగం టీడీపీ కార్యకర్తలే అమ్ముకున్నారన్న విమర్శలను అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ చేసేది. దాని ప్రభావం కూడా ఎన్నికల్లో కనిపించింది. చంద్రబాబు ప్రభుత్వంపై పెరిగిన అసంతృప్తితో పాటు కార్యకర్తల దోపిడీని కూడా భరించలేక 2004లో టీడీపీని ఇంటికి పంపించారు. జన్మభూమి కమిటీల వ్యవస్థను చంద్రబాబు తీసుకొచ్చారు. మొదట అదేదో మంచి కార్యక్రమమేమో అన్న భావన కల్పించారు. 2014-19 టర్మ్లో దాని విశ్వరూపాన్ని ప్రజలు చూడవలసి వచ్చింది. ప్రజలకు ఏ అవసరం ఉన్నా, ఏ స్కీమ్ కావాలన్నా ఆ కమిటీల్లో ఉన్న టీడీపీ కార్యకర్తలకు లంచాలు ఇచ్చుకోవాల్సి వచ్చేదని చెబుతారు. అంతేకాదు కార్యకర్తల ఆర్థిక పుష్టి కోసమే కొన్ని స్కీములు చేపడతారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉదాహరణకు నీరు చెట్టు కింద సుమారు 13,000 కోట్ల రూపాయలను టీడీపీ కార్యకర్తలు దోచేశారని అప్పట్లో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోమవీర్రాజు ఆరోపించారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేసి పలువురిపై కేసులు పెట్టడం, బిల్లులు నిలుపుదల చేయడం జరిగింది. ఈసారి అధికారంలోకి వచ్చాక వారికి చంద్రబాబు సర్కార్ బిల్లులు ఈ మధ్యే 900 కోట్ల మేర విడుదల చేయడమే కాకుండా
కేసులు కూడా ఎత్తివేయాలని నిర్ణయించినట్లు సమాచారం వచ్చింది. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం, ప్రధాని నరేంద్ర మోడీ నానా పాటలు పడి ప్రసన్నం చేసుకోవడం, పవన్ కళ్యాణ్ ద్వారా ఒక సామాజిక వర్గం ఓట్లు పొందడానికి కృషి చేయడం, మరికొంత ఈవీఎంల ప్రభావం తదితర కారణాలతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 2024లో అధికారంలోకి వచ్చింది. మళ్లీ యథాప్రకారం ఆయన పాత పాట మొదలుపెట్టారు. లోకేష్ రెడ్ బుక్ పేరుతో వైసీపీ కార్యకర్తలను, హామీలను ప్రశ్నించే సోషల్ మీడియా వారిని వేధిస్తుండడం ఒక సమస్యగా ఉంటే, మరోవైపు చంద్రబాబు అసలు వైసీపీ వారికి ఏ పని చేయవద్దని చెబుతున్నారు. బహుశా దేశ చరిత్రలో ఇంతలా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న ప్రభుత్వం మరొకటి ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో యథేచ్ఛగా కార్యకర్తల దోపిడీకి చంద్రబాబు పచ్చదండా ఊపారన్న అభిప్రాయం ఏర్పడుతోంది. ఇప్పటికే ఇసుక దందాతో లక్షల రూపాయలు వారు ఆర్జిస్తున్నారు. మద్యం షాపులన్నీ దాదాపు వారికే కట్టబెట్టారు. చంద్రబాబు ఏమో కార్యకర్తల ఆర్జనకు అన్ని అవకాశాలు కల్పించి ఆ తర్వాత వారితో ఎన్నికల్లో ఖర్చు పెట్టించే వ్యూహం అమలు చేస్తుంటారన్న అభిప్రాయం ఉంది. అంటే టీడీపీని గెలిపిస్తే పెత్తనంతో పాటు ఇష్టారాజ్యంగా సంపాదించుకోవచ్చనే ధైర్యాన్ని వారికి కల్పించడం అన్నమాట. ప్రతిసారి కార్యకర్తల దోపిడీ టీడీపీ విజయానికి దోహదపడదని పలుమార్లు రుజువైంది. కార్యకర్తల దౌర్జన్యాలు, అరాచకాలు, అడ్డగోలు సంపాదనకు అడ్డు ఆపు లేకుండా పోయింది. ఈ దశలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబే ప్రస్తుతం టీడీపీ కార్యకర్తల అవినీతికి లైసెన్స్ ఇచ్చేసినట్లు, వైసీపీ వారిని వేధించడానికి పిలిపించినట్లుగా మాట్లాడితే జనం వారికి గుణపాఠం చెప్పకుండా ఉంటారా?